హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏఆర్ న్యూస్. నేను మీ రుహి. రాష్ట్రం మొత్తం సుమారుగా ఆర్టీసీ కార్మికులు 50,000 మంది పైగా ఉన్నారు. 2019లో 52 రోజుల సమ్మె సందర్భంగా 30 మంది చనిపోయారు. అందులో 5గురు బలవన్మరణానికి పాల్పడ్డారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికుల ఉద్యోగుల జేసీ ఆధ్వర్యంలో సమ్మె కొనసాగుతుంది. ఈ క్రమంలో వరంగల్ జిల్లా నర్సంపేట డిపోకి చెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసి చికిత్స పొందుతూ మరణించారు. తమ డిమాండ్ల కోసం పోరాడుతున్న 38,000 ఆర్టీసీ కార్మికులకు పలు పార్టీలు, సంఘాలు మద్దతుగా ఉన్నాయి. సమస్యకు నిలబడి పోరాడి దక్కించుకోవాలి కానీ ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోకండి, మీ కుటుంబాన్ని రోడ్డున పడేయకండి. ఆత్మహత్య చేసుకున్న శంకర్ గౌడ్ కుటుంబం రోడ్డున పడింది. వారికి కనీసం సొంత ఇల్లు కూడా లేదు. కాబట్టి ఆర్టీసీ కార్మికులే కాదు, ఏ కార్మికులు కూడా ఇలాంటివి చేయకూడదని వేడుకుంటున్నాం. ఆత్మహత్యలే పరిష్కారాలు కావు. ఉదాహరణకు కార్మికుల సమస్యతో పోల్చుకుంటే పారిశుద్ధ కార్మికుల సమస్యలు ముందు వరుసలో ఉంది. పారిశుద్ధ కార్మికులకు ఇచ్చే జీతాలే అంతంత మాత్రాన. వారికి ఇచ్చే జీతాలే 2-3 నెలలకు ఒకసారి ఇస్తుంటారు. అలాంటి వారు ఎంత ఇబ్బంది పడుతుండాలి, ఎంతమంది అని ఆత్మహత్యలు చేసుకుంటూ ఉండాలి. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. సమస్యకు ఆత్మహత్య పరిష్కారం కాదని, పరిష్కార మార్గాలు చూపే దిశగా అడుగులు వేయాలే తప్ప ఆత్మహత్యలు చేసుకోవద్దని ఏఆర్ న్యూస్ వేడుకుంటుంది.